పౌల్ట్రీ రంగం వెలవెలబోతోంది. ఖర్చు తడిసి మోపడవుతుంటే వచ్చే ఆదాయం మాత్రం కనీస పెట్టుబడిని కూడా రాబట్టలేకపోతోంది. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర కేవలం 4 రూపాయలకే పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. గుడ్డు ధర తగ్గుదలపై వినియోగదారులు ఆనందంగా ఉన్నా వ్యాపారులు, రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తామంటున్నారు. గణనీయంగా పడిపోతున్న గుడ్డు రేటుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. యుద్ధ ప్రభావంతో ధరలు తగ్గుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే రొయ్య ధర పతనం దిశగా ప్రయాణిస్తుంటే మరోపక్క రోజు తినే గుడ్డు ధర సైతం పూర్తిగా తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రైతు 4 రూపాయలకి గుడ్డు అమ్ముతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం ఏలూరులోని హోల్సేల్ గుడ్ల షాప్ దగ్గర ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ బోర్డులు పెట్టడం జరిగింది. 30 గుడ్లు 120 రూపాయలు, అంటే ఒక్కొక్క గుడ్డు 4 రూపాయలు పడుతుందని చెప్తున్నారు. ఎగుమతులు మందగించడం, మరోపక్క ఉత్పత్తి పెరిగిపోవటం, గుడ్ల నిల్వలు పెరిగిపోవడంతో కూడా పౌల్ట్రీ యజమానులు చేసే దారి కనపడే ఇంకా నష్టాల్లోకి వెళ్ళాక ఉన్నంతకు గుడ్లను అమ్ముతున్నారని తెలుస్తుంది. పేపర్ రేటు ప్రకారం కూడా సుమారుగా 4 రూపాయలు అమ్ముతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఇక్కడ హోల్సేల్ వ్యాపారి ఉన్నారు, గుడ్ల వ్యాపారి నగేష్, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మీ షాప్ లో ఒక గుడ్డు ఎంత పడుతుంది, అట్ట ఎంతకి ఇస్తున్నారు, ఎట్లా? అది ఒక గుడ్డు వచ్చి 104 రూపాయలండి. 30 గుడ్లు ట్రే వచ్చి 120 రూపాయలకి అమ్ముతున్నాం అండి. ఈ 120 రూపాయలు కూడా రైతు ధర మేము అమ్మేది. మేము షాపులకి వెళ్ళేస్తే ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కానీ బ్రేకేజ్ ఛార్జీ కానీ ఎక్స్ట్రా తీసుకుంటాం. ప్రస్తుతం మా దగ్గర హోల్సేల్ షాప్ దగ్గర మా దగ్గరకు వచ్చుకుంటే 4 రూపాయలకే మేము అందిస్తాం. అంటే 2026 సంవత్సరంలో, అంటే 2 నెలలు పూర్తయింది, ఇదే లోయెస్ట్ అనుకోవాలా, దీనికన్నా తగ్గిందా? హైయెస్ట్ రేటు ఎంత టచ్ అయింది గుడ్డు? హైయెస్ట్ రేట్ వచ్చి 6 చిల్లర వరకు వెళ్ళిందండి లాస్ట్ డిసెంబర్ 20 వరకు. తర్వాత క్రమేపీ వాతావరణ పరిస్థితులు, కన్జంప్షన్, పండగ సీజను, ఈ లారీ ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ పండగ వాతావరణం వల్ల ఆగిపోవడం, ఈ క్రమేపీ తగ్గుతూ వచ్చి ఈ యుద్ధ ప్రభావం వల్ల పూర్తిగా పౌల్ట్రీ రైతులు నష్టపోవడానికి దారితీసింది పరిస్థితులని. ప్రస్తుతం అయితే పౌల్ట్రీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఈ ఒడిదుడుకు ఎదుర్కొనే క్రమంలో మేము కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం. తీసుకొచ్చి స్టాక్ పెట్టిన తెల్లారి మార్కెట్ పడిపోవడం, పెరిగితే ఒక 5 పైసలు 10 పైసలు పెరగడం, లేదంటే 10 రూపాయలు 8 రూపాయలు మార్కెట్ పడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా నేను ఒక్కడనే 40,000 రూపాయలు 30,000 రూపాయలు లాస్ పోయాను ఈ 20 రోజుల్లో, తీసుకొచ్చిన స్టాక్ మార్కెట్ పడిపోవడం వల్ల. ఈ ఇబ్బందులు ఎదుర్కొని ముందు వ్యాపారం అనేది ఏంటి, మీరు గుడ్డు ఎక్కువ ధర కొని మీరు స్టాక్ పెట్టుకున్న తర్వాత, అంటే మన బంగారం టైప్ లో నిన్న రేట్ మీద తీసుకొస్తాం. ఈ రోజు మార్కెట్ అయితే ఈ రోజు మార్కెట్ రేట్కి అమ్మాల్సి వస్తుంది. పరిస్థితులు ఆ విధంగా తయారైన. అదే కాకుండా ఈ రంగం మీద ఆధారపడి బళ్ళ మీద కానీ, ఏ విధంగా కానీ, ఆటోల మీద కానీ ఏలూరులో అనేక మంది ఆధారపడి ఉన్నారు. ఈ అనేక మంది ఆధారపడి ఉండడం వల్ల ఒకళ్ళు అమ్మే రేటుకి తగ్గించి కోసి అమ్మడం జరుగుతుంది ఏలూరు మార్కెట్. అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం మీరు 4 రూపాయలకు అమ్ముతున్నారంటే, మరి రైతు మీకు ఎంతకు అమ్ముతున్నాడు? మరి రైతుకి మీకు రైతు లాభం ఎలాగ? పౌల్ట్రీ యజమానులు మాకు 3.80 పైసలు ఇస్తున్నారండి. లేదంటే ఇంకో 5 పైసలు అటు ఇటుగా ఇస్తున్నారు. 3 రూపాయలు 75 పైసలు. ఈ రోజు 4 రూపాయలు అయింది, 3 రూపాయలు 75 పైసలు మేము మార్కెట్ చేస్తున్నాం రైతు దగ్గర. అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్, వెహికల్ మెయింటెనెన్స్, స్టాఫ్ జీతాలు, కొట్టద్ది ఇవన్నీ కలిపి ఆ 25 పైసలు సరిపోతుంది. కేవలం ఉన్నదాన్ని ఏదో అలా బండి లాక్కొస్తూ వేరే వ్యాపార మార్గాలు లేక ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తూ వ్యాపారాన్ని, జీవనాన్ని కొనసాగిస్తున్నాం తప్ప దీంట్లో పెద్దగా అయితే లాభాలు లేవు. ఏంటండి, ఉత్పత్తి పెరిగిపోయింది అంటారా? అంటే గుడ్ల ఉత్పత్తి పెరిగిపోయి రేటు తగ్గిందంటారా? ఎగుమతులు తగ్గి యుద్ధ ప్రభావం అంటారా? ఎగుమతులు తగ్గి యుద్ధ ప్రభావం వల్ల జరుగుతుంది తప్ప యుద్ధ ప్రభావం తప్ప ఎగుమతులు పెరగడం, ఎగుమతులు లేకపోవడం, ప్లస్ పౌల్ట్రీ రంగంలో కూడా ప్రొడక్షన్ పెరగడం కూడా ఒక కారణం. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పటికే బోర్డు చూడొచ్చు. గుడ్డు 4 రూపాయలు, 30 గుడ్లు కూడా 120 రూపాయలు అని పెట్టారు. దాన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2025కి సంబంధించి గుడ్డు హైయెస్ట్ 6 నుండి 8 రూపాయలు కూడా వెళ్ళిందని చెప్తున్నారు. మరలా ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆల్ టైమ్ లోయెస్ట్ కి వచ్చింది. గుడ్ల వ్యాపారులు కూడా నష్టపోతున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది, ఈయన బండి మీద గుడ్లు పెట్టుకుని ఇక్కడ చిల్లర దుకాణాలకు కానీ చిన్న చిన్న షాపులకి ఆయన వేస్తూ ఉంటారు. ఈయన మాట్లాడించే ప్రతి ఏమండి, ఏంటి ఇక్కడ ఎంత కొన్నారు గుడ్డు? మీరు షాపులకి ఎంత వేస్తున్నారు? లాభం ఎలా వస్తుంది? మేము బోర్డు రేట్ కొంటామండి. మేము 120 రూపాయలు కొట్లకి వేసేటప్పుడు 5 రూపాయలు వేసుకుని కొట్లకి వేస్తాం. పెట్రోల్ ఖర్చులు ఇంకా అన్ని దాంట్లోనే, డ్యామేజ్ వచ్చినా పెట్రోల్ ఖర్చులు వచ్చినా దాంట్లోనే.
ఓకే. ఏంటండి మీరు తక్కువ రేట్ ఏదైనా చూసింది ఈ సంవత్సరంలో ఇంకేమన్నా ఇంతకన్నా తక్కువకి వెళ్ళిందా? ఇంకా తగ్గుద్ది అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో ఇంతవరకు తక్కువకి వెళ్ళలేదు. అంతకుముందు 6.5-7 రూపాయలకి అమ్మేవాడు గుడ్లు. అంటే రేట్ తగ్గింది కాబట్టి వినియోగం పెరిగే అవకాశం ఉందా? జనాలు ఎక్కువగా కొంటారా? పోనీ ఎక్కువగా కొని కన్జ్యూమర్ ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుందా? ఆ రేటు పెంచున్నా తగ్గినా మామూలుగానే సేల్స్ మామూలుగానే ఉంటుంది. సేల్స్ బాగానే ఉంటుంది. పెరగటం లేదు, తగ్గడం పెరగడం ఏమి ఉండదు. మామూలుగానే కొంటూ ఉంటుంది. అయితే మనం చూస్తున్నాము గుడ్డు 4 రూపాయలకి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సేల్ చేస్తున్నారు. మరోపక్క గుడ్ల వినియోగాన్ని పెంచేందుకు అటు నెక్ కానీ పౌల్ట్రీ యజమానులకు సంబంధించి ఆ కమిటీ కానీ వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క గుడ్డు ధర పడిపోవడంతో ఇటు వ్యాపారులు ఎందుకంటే రేటు ర్యాండమ్గా మారిపోతుంది, స్టాక్ పెట్టిన తర్వాత ధర పడిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు చెప్తున్నారు. మరోపక్క పౌల్ట్రీకి సంబంధించి యజమానులు కానీ రైతులు కానీ పూర్తి స్థాయిలో గుడ్డు ఉత్పత్తి పెరిగిపోవటం, ఎగుమతులు తగ్గిపోవటం, యుద్ధ ప్రభావం కారణంతో మరింత నష్టపోతున్నాం. ఇప్పటికే వైరస్లతో పూర్తిగా నష్టపోయాం. బర్డ్ ఫ్లూ కానీ కొత్త కొత్త వైరస్లు వచ్చి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పక్షులు ఈ కోడిళ్ళు అన్నీ కూడా పూర్తిగా చనిపోయినాయి. ఆ నష్టం నుండి ఇంకా బయటికి రాకముందే మరలా గుడ్డు ధర పడిపోవడం మరింత ఆవేదన గురి చేస్తుంది అంటూ కూడా రైతులు చెప్పే పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ భాగీరథ్ సాగర్, బిగ్ టీవీ.